మరి యొక్క ప్రతి గురువారం జరుగుతున్నటువంటి లేఖన పరిశోధనలో దేవుని యొక్క వాక్య విశ్లేషణలో దేవుని మాటలు మనం ఒకసారి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదువుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క గ్రంథాన్ని ఎందుకు పరిశోధించాలి అంటే దేవుని యొక్క లేఖనాల్లో ఏముందని చెప్పాడు ప్రభువారు, లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు పరిశోధించుచున్నారు. ప్రేమైన దేవుని వల్ల దేవుని యొక్క గ్రంథాన్ని మనం మరి అర్థం చేసుకోవాలి అంటే మనకి సర్వసత్యంలోకి వచ్చిన తర్వాత మనకి దేవుని యొక్క గ్రంథం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు చాలామంది అర్థం కాని విషయం ఏంటంటే ధర్మశాస్త్రం అర్థం కాని పరిస్థితుల్లో, ప్రవక్తలు చెప్పినటువంటి గ్రంథాలు అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఆనాడు యేసునే గుర్తించినటువంటి సమాజంగా మారిపోయింది. ప్రారంభ శతాబ్దంలోనే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత యేసు క్రీస్తు యొక్క ప్రవచనాలని నమ్మనటువంటి ప్రజలు యేసుక్రీస్తు గురించి రాయబడినటువంటి లేఖనాలను కూడా వాళ్ళు గ్రహింపలేదు. ఎందుకు గ్రహించలేదు? దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదవలేకపోవడం, నమ్మలేకపోవడం, గ్రహించలేకపోవడం, చాలా విషయాలు దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళు. కాబట్టి చాలామంది ఈ మధ్యకాలంలో నిజంగా ఈ అర్థం కానిటువంటి వారు నిజంగా యెహోవాలు ఇద్దరు అని అంటూ ఉన్నారు. నిజంగా మనం పరిశీలన చేస్తే మరి ఆలోచన చేయండి, అసలు ఈ ధర్మశాస్త్రం అర్థం కాకపోయినా, ప్రవక్తల గ్రంథాలు మనకు అర్థం కాకపోయినా, అర్థమయ్యే స్పష్టమైనటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే సర్వసత్యంలోకి వచ్చిన తర్వాత మనకి మరి క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపించిన తర్వాత నిజంగా అపోస్తలులు అందరూ కూడా దేవుని యొక్క సత్యాన్ని ఓపెన్గా చక్కగా బయలుపరిచారు. చాలా చక్కగా అర్థమవుద్ది అనమాట, స్పష్టంగా అర్థమవుద్ది. ఇక ఆనాటి మొదటి శతాబ్దంలో ఇద్దరు యెహోవాలా, ముగ్గురు యెహోవాలని ఎక్కడ కూడా చర్చ జరగలేదు. వాళ్ళ చర్చ అంతా కూడా ఏంటంటే లోకానికి యేసు ప్రభు అని ప్రకటించాలి. లోకానికి ఏం కావాలి? అసలు అత్యవసరమైన ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, నాటి నుంచి నేటి వరకు నశించిపోతున్నటువంటి వారిని నిజంగా రక్షించాలన్నది దేవుని యొక్క అనాది సంకల్పం. ఆయన సంకల్పం తెలియాలి ముందు. యేసు ప్రభుని భూమి మీదకి పంపించడానికి గల కారణం ఏంటంటే జగత్పునాది వేయబడక మునిపి ఆయన నియమింపబడని పేతురు పత్రికలో ఉంటుంది. అవునా కదా? లేఖనాలను చూపించడానికి సమయం మీకు, ఎందుకంటే మోస్ట్ మీరు సీనియర్లు కాబట్టి లేఖనాలు అన్నీ కూడా మీకు హృదయాల మీద రాయబడ్డాయి కాబట్టి నేను ముందుకు త్వరగా సమయం సరిపోదు కాబట్టి ఎక్కువ కూడా లైవ్లో ఎక్కువ. మరి అబ్రహాంకి, ఇస్సాక్కి, యాకూబుని ఒకసారి అడుగుదాం. వాళ్ళకి ఎలా దేవుడు పరిచయం అయ్యాడు? ఇద్దరు యెహోవాలకు పరిచయం అయ్యాడా? ముగ్గురు యెహోవాలకు పరిచయం అయ్యాడా? ఒకసారి మనం ఆలోచన చేయాలి గురులారా. వాస్తవంగా ఈ దేవుని యొక్క వాక్యం అనేది కూడా భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే దేవదూతల ద్వారా దేవుడు తన ప్రవక్తలకి, అందుకనే మనకి ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో ఉంటుంది, పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ యుగముల అంతమందు తన కుమారుని ద్వారా నిజంగా అక్కడ మనకి సందర్భం మనకి అర్థం చేసుకుంటాం. ఏమన్నా అర్థం చేసుకుంటారు చెందాం చాలామంది. పూర్వకాలం ముందు నానా సమయాల్లో నానా విధములుగా మన పితరులతో ఏమన్నా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు. నిజంగా వీళ్ళందరూ ప్రవక్తలు కానివ్వండి, పితరులు కానివ్వండి, వీళ్ళకి మెసేంజర్స్ ఉండేవాడు. వాళ్ళు తెలుగులో ఏమంటారు? దేవదూతలు, నిజంగా రాయబారులు. అందుకనే దేవదూతలు పులిలారా మనం పుట్టకముందే ఉన్నటువంటి ఏమిటి పరలోకంలో ఏమున్నాయి? దూతలు. అందరి పరలోకం ముందు యుద్ధం జరిగింది ఉంటుంది ప్రకటన గ్రంథం 12:7 అంటే మనం పుట్టకముందే, జగత్పునాది వేయబడక మునిపే మన పుట్టకముందే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను వ్యర్థం చేయడానికి అపవాది అక్కడే యుద్ధం ప్రారంభించింది. ఏమండి? ఆ యుద్ధం ప్రారంభించింది, గెలవలేక దూతలన్నీ కిందకి పడిపోయాయి.
అయినా దేవుని యొక్క ప్రణాళిక అనుకున్న ప్రకారం భూమి మీదకి మానవుడు ప్రవేశించాలని, మానవుడు ప్రవేశించిన తర్వాత తన ఎదుట నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను ఉండాలని దేవుని యొక్క సంకల్పం. ఈ సంకల్పాన్ని వమ్ము చేయడానికి పరలోకంలో స్థలం లేని భూమి మీదకి వచ్చేసినాయి. ఎందుకంటే పరిశుద్ధులకే కదా అక్కడ స్థానం, పాపం చేసిన వారికి పరలోకంలో స్థానం లేదు కదా. ఆ స్థానాన్ని కోల్పోయిన తర్వాత భూలోకంలో కూడా దానికి ఒక సమయాన్ని ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు దుష్టుడు కూడా మరణించడం ఏమాత్రం నాకు ఇష్టం లేదంటున్నాడు. దుష్టుడుగా మారిపోయాడు, పరలోకంలో మారిపోయాడు దుష్టుడిగా. భూలోకంలోకి వచ్చిన తర్వాత తన దుష్టత్వాన్ని విడిచి మారితే దేవునికి సంతోషమేగా, రాయబడింది కదా యెహెజ్కేలు గ్రంథంలో. ఇంత చక్కగా స్పష్టంగా లేఖనాలను చదివినప్పుడు 26 పుస్తకాలను బాగా చదివితే అద్భుతమైనటువంటి సర్వసత్యంలో జ్ఞానం అర్థమవుతుంది. ఈరోజు ప్రియులారా 2 యెహోవాలు 3 యెహోవాలు అంటున్నారు. కానీ అబ్రహాముకి పరిచయమైనటువంటి దేవుడు ప్రియులారా ఆదికాండం చూసినట్లయితే, ప్రారంభంలోనే ఆదికాండం చూసినట్లయితే ప్రియులారా, మరి మనం ఒకసారి లేఖనాల్లోకి వెళితే ఇక్కడ చూసినట్లయితే 17వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ప్రేమిన వాళ్ళ 17వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఒకసారి మీరు చదివినట్లయితే లేఖనాన్ని, అబ్రహాము 99 ఏండ్ల యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. యెహోవాయే ప్రత్యక్షమై ఏమని చెప్పుకున్నాడు? సర్వశక్తి గల దేవుడునని అబ్రహాముకి పరిచయం అయ్యాడు. నిజంగా అబ్రహాముకి పరిచయం ఆ 17వ అధ్యాయంలో పరిచయం అవ్వకముందే నిజంగా పిల్లరా మనం ఒకసారి 15వ అధ్యాయం 14వ అధ్యాయం చూస్తే ఇక్కడ మరి అబ్రహాము గారు యుద్ధం చేసి నిజంగా లోతు యొక్క సంపదను తీసుకువెళ్ళిన తర్వాత ఇక్కడ 21వ వచనం చూడండి. ఒక మంచి మాట ఉంది. 20వ వచనం 14-20 వచనం. అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక నీవు సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడునుగాక నీవు చెప్పెను. చూసారా ఇక్కడ కూడా ఏమని రాయబడిందంటే సర్వోన్నతుడకు దేవుడు. అందుకనే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో. నిజంగా దెయ్యాలకు కూడా స్పష్టంగా దేవుడు ఒక్కడే అన్న సంగతి అర్థమైపోయింది. ఇక్కడ అబ్రహాముకి ఎలా పరిచయం అయ్యాడు? నేను సర్వశక్తి గల దేవుడు నుండి పరిచయం అయ్యాడు. అదేవిధంగా మనం మరొకసారి ఇస్సాకు గారికి దగ్గరికి వెళ్దాం. మరి అబ్రహాంకు పరిచయం అయినటువంటి దేవుడు మరి ఇస్సాకు కూడా ఏమని పరిచయం అయ్యాడు చూడాలి కదా మనం లేఖనాలని. చూడండి, ఆ మాట చూస్తే ప్రియులారా ఆదికాండము 28వ అధ్యాయానికి వచ్చేసరికి మనం మరి ప్రియులారా 3వ వచనం చూస్తే అక్కడ కూడా రాయబడిన మాట చూస్తే అక్కడ కూడా ఎవరికి పరిచయం అవుతున్నాడు? అక్కడ ఎవరిని అంటున్నా? ఎవరితో అంటున్నాడు ఆ మాట? ఇస్సాకుతో కూడా అంటున్న మాట అదే. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. అబ్రహాముకి సర్వశక్తి గల దేవుడు అన్నాడు. అబ్రహాముతో కూడా నీ సంతానము ఆకాశ నక్షత్రం వలె విస్తరించిన అన్నాడు. ఇస్సాకుతో అదే వాగ్దానము, యాకోబుతో అదే వాగ్దానము, పిల్లలందరితో కూడా మాట్లాడేటువంటి దేవుడు ఒక్కడే. ఈరోజు ప్రియులారా దేవుని యొక్క ఆలోచనలో బాగా గమనిస్తే అనుగ్రహం అంటారు. దేవుడు నిజంగా మనం ఆలోచన చేస్తే నాటి నుంచి నేటి వరకు కూడా దేవుణ్ణి ఒక్కడే అని దేవుణ్ణి వెతికే వరకు కనపడలేదు. అందుకనే కీర్తనకారుడు 14వ అధ్యాయంలో కూడా ఏమంటాడు చూడండి, లేఖనాలను చూడండి, నేను చెప్పగానే నేను లేఖనాలు లేదు. 14వ అధ్యాయం 2వ వచనం చూస్తే వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలించినప్పుడు దేవుణ్ణి ఎదిగేవారు ఎవరో అని. దేవుణ్ణి ఎదగాలంటే ఏంటి పరిస్థితి? ఏమైపోయింది? ఎదిగేవారు లేరు. ఎదిగేవారు లేకుండా వాళ్ళకి అజ్ఞానం ఎక్కువైపోయింది. అందుకని వారు జ్ఞానులనే ఎంచబడినప్పటికీ కూడా వాళ్ళ హృదయం అంధకారం అయిపోయింది. రోమపత్రిక 1వ అధ్యాయం వచ్చేసరికి అదే వేదన, అదే ఆవేదన. నాటికి నేటికి కూడా అదే ఆవేదన. రోమపత్రిక 1వ అధ్యాయము ఎక్కడ 18-19 వచనాలు ఏమంటాడు? అదృశ్య దేవుని యొక్క రోమిలకు రాసినటువంటి పత్రిక చదవండమ్మా. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క
మనకు అది కాదు కావాల్సింది. 21వ వచనం చూస్తే, 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఏమండి, ఆయన లక్షణాలు ఏంటంట? ఆయన అదృశ్య లక్షణాలు, అదృశ్యుడు ఆయన. నిత్యశక్తి, దేవత్వమును, జగదుత్పత్తికి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం తేటపడుచున్నవి కనుక వారు నిరుక్తులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి చూడక మాట ఏమవుతుంది చూస్తే, వారు అక్షయులకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క పశువుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చారంటే, నిజంగా దేవునికి ఒక రూపాన్ని తీసుకొచ్చేశారు. అనేక ఈరోజు ప్రపంచంలో పురిలారా చాలామంది హిందూ సహోదరులు కూడా ఏమంటారంటే దేవుడు ఒక్కడే అంటారు. వాళ్ళు స్ట్రైట్గా చెప్తారు, సరే ఏదో తిప్పలు పడుతున్నారు వాళ్ళు. కానీ ఈ వీళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అనుగ్రహం అనేది దేవుడెవరో ఒక్కడే, సర్వోన్నతుడు, ఏమంటే దేవుడు ఒక్కడే అని చెప్పగలిగే శక్తి, సామర్థ్యాలు, అనుగ్రహము నిజంగా ఆ కాలంలో కూడా ఏమంటే యేసుప్రభు వారు చెప్తాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో తన శిష్యుల్ని పిలిచి, ఏంటి నా గురించి ఏంటి యూస్ ఏంటి అని అడుగుతాడు అనమాట. ఇంత స్పష్టంగా 16వ అధ్యాయం మత్తయి సువార్త, ఆయన పిలుపుదైన కైసరికి వచ్చినప్పుడు ఎన్నో వచ్చిన అది 16వ అధ్యాయము 15వ వచనం. అందుకైనా మీరైతే ప్రపంచంలో రకరకాలుగా అనుకుంటున్నారు. ఇప్పుడు మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పినా. అందుకు యేసు, సీమోను బర్యోనా ధన్యుడు, ధన్యులకు నేను అదే అంటుంటా, ధన్యుడికి దేవుడు ఒక్కడే, ధన్యుడికి రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ధన్యుడికి నిజంగా దేవుని కుమారుడిని చెప్తారు ధన్యులైన వాళ్ళు. అన్యులైన వాళ్ళకి అనేకంగా అనుకుంటుంటారు ఇక యేసుక్రీస్తు గురించి రకరకాలు అనుకుంటున్నారంట. ఏమనుకుంటున్నారంట? పైన ప్రవక్తని కొందరు, ఇర్మియాని కొందరు, ఏలియాని కొందరు, బాప్తిస్మం ఇచ్చిన యోహాన్ని కొందరు. నిజంగా యేసును కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి. ఆ కాలంలో కూడా యేసుక్రీస్తునిగా చూడట్లేదు, రకరకాలుగా అనుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయాలు. కానీ దేవుని యొక్క లేఖనాల్లో ఈ సంగతి ఏమన్నాడు? సీమోను బర్యోనా నువ్వు ధన్యుడు, ఈ సంగతి యేసుక్రీస్తు ఎవరు అన్న సంగతి నా తండ్రి. అబ్బా వండర్ఫుల్ అండి. అసలు యేసు ప్రభు వారి మాట ఆకాశం భూమి గతించిన నా మాట ఏమాత్రం గతింపదు అని స్పష్టంగా లోక 1:27 అనమాట. ప్రేమైన వాళ్ళరా, దేవుడు చెప్పిన ఏ మాట అయినను కూడా నిరర్ధకం కానేరదు అని స్పష్టంగా అక్కడ మరియతో భయపడకమ్మా అని దేవదూత చెప్తున్న సందర్భంలో అనమాట. అవునా కదా? దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకం కాదు. ఇక అయోమయం పరిస్థితుల్లో సమాజాన్ని గందరగోళం చేస్తున్నారు నేటి సహోదరులు కొంతమంది. అందుకని ప్రియులారా మనం గమనించినట్లయితే అబ్రహాముకి కూడా ఏమంటే 17వ అధ్యాయంలో నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడు అన్నాడు. మరలా ఆ ఆదికాండము 28వ అధ్యాయం వచ్చేసరికి ఇస్సాకుతో అన్నమాట కూడా అదే. మరి యాకోబు దగ్గరగా వెళ్ళిన తర్వాత యాకోబు దగ్గర కూడా అన్నమాట ఏంటంటే చూడండి, ఆ మాట 45వ అధ్యాయమా 45వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఈ యాకోబు గారు వృద్ధాప్యమందు నిజంగా తన కుమారుడు యేసూపు చూసినటువంటి యేసూపు కలిసినటువంటి సందర్భం అనుకుంటా. ప్రేమైన వాళ్ళ అక్కడ చూస్తే సమయం లేదు కాబట్టి తక్కువ సమయం 3వ వచనం, యేసూపు చూసి యాకోబు యేసూపును చూసి కానాను దేశమందలి లుజులో
సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి బా ఎంత గొప్ప సంగతి అండి. అబ్రహాంకి ప్రత్యక్షమైన దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఏమండి, ఆ ఇసాకు పరిచయమైనటువంటి దేవుడు సర్వశక్తి గల దేవుడే. ఇక్కడ యాకోబు కూడా సర్వశక్తి కలిగిన దేవుడు. మరి మోషేకి కూడా ఎవరు? సర్వశక్తి గల దేవుడే. ఏమండి, పరిశుద్ధాత్మకి మనం కొట్టుకొని ఇలా గలిబిలి అవుతాము, కొట్టుకుంటాము. ఏమండి, ఇద్దరు యెహోవాలంటే ఇద్దరు యెహోవాలని చెప్పేవాడు కదా, ముగ్గురు యెహోవాలని చెప్పేవాడు కదా. ఈలో ఆదికాండంలో 19వ అధ్యాయం 24వ వచనాన్ని, ఆ సెంటెన్స్ నీటికి అర్థం కాక, చదవటం తెలియక, అర్థం చేయక, తెలుగు యొక్క ఆ లేఖనాలని అర్థం చేసుకోకుండా ఇద్దరు యెహోవాలని అంటాడు, వాదిస్తాడండి కుర్రుడు, ఒక సహోదరుడు. 19:24 చదువున్న మాట. ఆదికాండము. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను చూడండి, అక్కడ 24 వచనంలో ఏముంది? పైన యెహోవా వచ్చింది, ఈ సెంటెన్స్ ని పట్టుకొని ఇద్దరు యెహోవాలు అంటాడు. ఏమంటే మేడం గారు, మీరు కూడా చదువుకున్నారు కొద్ది గొప్ప బాగానే. ఇప్పుడు ఇద్దరు అంటారా, ఒకళ్ళు అంటారా? ఏమండి, సందర్భాన్ని ఇంకా ఆలోచిస్తే ప్రేమైన వాళ్ళరా, ఏమండి, కొన్ని లేఖనాలను అర్థం చేసుకోలేకపోవడం ఒకటి. ఏమండి, అక్కడ అర్థం కానప్పుడు మన అబ్రహాంకి ఏ విధంగా పరిచయం అయ్యాడు, యాకోబుకి ఏ విధంగా పరిచయం అయ్యాడు, ఇస్సాక్కి ఏ విధంగా పరిచయం అయ్యాడు, మోషేకి ఏ విధంగా ఏమండి పరిచయం అయ్యాడు దేవుడు అనేది ఆలోచించబోతట్లండి. అందుకనే ప్రేమైన వాళ్ళరా, మరి అపోస్తలుల కార్యం చూసినట్లయితే 3వ అధ్యాయము 25వ వచనం చూస్తే, మరి సర్వసత్యంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మరి పేతురు గారు బాధ చేస్తున్నటువంటి సందర్భంలో చూడండి, పేతురు యోహాను గారు మరి ఆయా సందర్భంలో ఉన్నటువంటి ఒక మిరాకిల్ చేసిన తర్వాత జరిగిన సందర్భంలో చూడండి, 3వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రవక్తలను మట్టమని చదవండమ్మా. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో, ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములనియు చాలా ప్రేమైన వాళ్ళు. ఆ ప్రవక్తలకి దేవుడు ఒకటిగానే పరిచయం అయ్యాడు. ఏమండి, అబ్రహాముకు దేవుడు ఒకటిగానే పరిచయం అయ్యాడు. ఏమండి, ఇంత స్పష్టంగా ఉంటే 26వ వచనం చదవండి. దేవుడు తన సేవకుని పుట్టించి ఎంత గొప్ప మాట, ఎంత స్పష్టంగా రాయబడిందండి యేసుక్రీస్తు గురించి. అంటే ఒక్కడిగా పరిచయం అయ్యాడా, ఈ ఇద్దరుగా పరిచయం అయ్యాడా, ముగ్గురుగా పరిచయం అయ్యాడా? దేవుడు ఒక్కడిగానే పరిచయం అయ్యాడు. అందుకనే 27వ వచనాన్ని ఆనాటి కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా దేవుని జ్ఞానం సరిగా అందలేదండి. సర్వసత్యంలోకి వచ్చిన తర్వాత ఆనాటి ఉన్నటువంటి ప్రజలకు కూడా దేవుని జ్ఞానం ఏమండి అర్థం కాలేదు. 27వ వచనంలో ఏమన్నాడు? అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అంటే ఏంటి దీని అర్థం? అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చినని దేవుడు. నీకు ధర్మశాస్త్రం అర్థం కాకపోయినా ప్రవక్తల గ్రంథాలు అర్థం కానిలో చెప్తున్నాను అనమాట. అక్కడ మ్యాటర్ నేటికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఏమండి, ఇంకా చెప్పవలసినటువంటి నిజంగా మోషే దేవుడు కూడా ఏం పలికించాడు? అక్కడ రాయబడిన మాట చూస్తే మోషే ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను నా వంటి ప్రవక్తను అంటే యేసు ప్రభు వారి గురించి ముందుగానే ఆయన చెప్పాడు ప్రయాణం వల్ల. అంటే మనం ఈ లేఖనాలను మనం బాగా ఆలోచన చేస్తే దేవుని యొక్క గ్రంథంలో
దేవుడు ఒక్కడే అని స్పష్టంగా దేవుడు ఒక్కడే, ఆ యెహోవా అని ఏమండి పరిచయమైనటువంటి దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడునని ముగ్గురితో కూడా, అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో మాట్లాడినటువంటి దేవుడు, నిజంగా మోషేతో మాట్లాడినటువంటి దేవుడు సర్వసత్యంలోకి వచ్చిన తర్వాత మనము దాని గురించి ఆలోచించిన ఇద్దరు యెహోవాలు, ముగ్గురు యెహోవాలని ఊహల్లో, భ్రమంలోకి వెళ్ళిపోకూడదు. మనం పరిశుద్ధాత్మకి దేవుడు మనకు అవసరమైతే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయించేవాడే. దేవునికి అవసరమైంది ఏంటి? నేటి ప్రపంచానికి అవసరమైంది ఏంటి? యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు. ఆ కుమారుడు ద్వారానే సమస్తమును కూడా కాబట్టి పరలోకానికి రావాలి అని ఆయన్ని దేవుడు నియమించబడి, దేవుని యొక్క సంకల్పం ఇది. ఆయన యొక్క ప్రాజెక్ట్ ఏంటంటే, ఆయన యొక్క ప్రణాళిక ఏంటంటే, దేవుడు ఈ భూలోకంలో ఏ భేదం లేదో అందరూ కూడా పాపం చేసి దేవుడు కృపామహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా కాపాడుకోవాలని దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. అందుకనే దేవదూతలు కూడా ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానం ఏదనగా నేడి మీ కొరకు ఎంత స్పష్టంగా దేవుని లేఖనాలు రాయబడేయండి, ఆలోచించిన ప్రవీణ వాళ్ళ. అందుకనే యెహోవాలు ఇద్దరు ముగ్గురు కాదు, కానీ ఆ ఒక్కడైన యెహోవా సర్వశక్తి గల దేవుడని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్న ప్రవీణ వాళ్ళు. అందుకనే దేవుని యొక్క గ్రంథాన్ని మనం ఒకసారి గమనిస్తే, అపోస్తులైనటువంటి నిజంగా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 42 వచనం చూస్తే, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 42 వచనం చూసినట్లయితే ప్రేమ వాళ్ళ 5వ అధ్యాయం, ప్రతిదినము దేవాలయంలో ఇంటను ఏమంటే ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే దేవుడిని ప్రకటించారు వాళ్ళు. ఏమండి ఎంత చక్కగా వాళ్ళని పిల్లగా మనం ఆలోచించినట్లయితే, అపోస్తులను పిలిపించి కొట్టించి ఎంత బాధలు ఎంతగా ఏమండి హింసపడ్డారు అప్పుడు ఆ సందర్భంలో, అవునా కదా? ఆ సందర్భంలో ఇంటింటా దేవాలయంలోనూ ఇంటింటా కూడా యేసే దేవుని, యేసే క్రీస్తయి ఉన్నాడని, ఏమండి యేసే క్రీస్తయి ఉన్నాడని ప్రకటిస్తూ ఉన్నారు. అంటే నిజంగా ప్రియులారా, మెస్సయ్యను గురించి పట్టించుకునే పరిస్థితుల్లో మెస్సయ్యని గురించి తెలియజేస్తున్నారు, అవునా కదా? ఈ రాత్రికాల సమయంలో ప్రవీణ దేవుని వాళ్ళ మనం దేవాలయంలో ఇంటింటా సువార్తల్లో కూడా ఏమని ప్రకటించాలి? క్రీస్తుని లోక రక్షకుడు. సువార్త ప్రకటించాలి సమాజానికి. ఇప్పటికే మరి ఏది దేవుడు అనబడాలో, ఏది పూజింపబడాలో నిజంగా దాన్ని దేవుణ్ణి ఎదిరించేసి వాడు ఏమైపోయాడు? మనుషుల రూపంలో మారిపోయాడు, పక్షుల రూపంలో మారిపోయాడు, చతుస్పాద జంతువుల్లోకి వచ్చేసాడు, మనుషులు దారి తప్పించేశాడు. ఒక్కడైన దేవుణ్ణి ఏం చేశాడు? మూసేశాడు వాడు, అవునా కదా? ఇప్పుడు మన దేవుడి గురించి ఎందుకు ప్రకటించాలి? ఆలోచించండి. మనుషుల్ని దేవుడిని పూజిస్తున్నారు, పక్షుల్ని దేవుడిని పూజిస్తున్నారు, చతుస్పాద జంతువుల్ని దేవుడిని పూజిస్తున్నారు. ఏమండి ఈ చెట్టుని, లోకంలో ఉన్న వాటన్నింటినీ కూడా దేవుడు అంటున్న సమయంలో మరి దేవుడు ఏమైపోవాలి? అవును కదా? అందుకని ఆ దేవాది దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవాది దేవుని గురించి ఏమండి దేవుని యొక్క ప్రణాళికని ఈ భూమి మీద సువార్తను ప్రకటించడానికి ఆయన అపోస్తులను ఏర్పాటు చేసుకున్నాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి ఏం ప్రకటించమన్నాడు? సువార్త ప్రకటించండి నాయన అంటే వీళ్ళు కొంచెం ఊహల్లోకి వెళ్ళిపోయి ఇంకా ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు. ఎక్కువగా అతిగా ఆలోచించి ఏం చెప్తున్నారు? వెళ్ళి ఏమండి దేవుని స్థానంలో దేవుని కూర్చోబెట్టలేకపోతున్నారు, యేసుక్రీస్తు స్థానంలో యేసుక్రీస్తుని కూర్చోబెట్టలేకపోతున్నారు. ఏమండి ఎవరు ఎలా ప్రకటించాలో కూడా ఏమండి ఇద్దరు యెహోవాలా ముగ్గురు యెహోవాలా అని చెప్పేసి వీళ్ళు ఫ్యాంటసీలోకి వెళ్ళిపోతున్నారు, ఊహల్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క కృపను బట్టి ఉన్న సమయాన్ని బట్టి దేవుడు యెహోవా కూడా సర్వశక్తి గల దేవుడు. కాబట్టి దేవుడు ఒక్కడే అనేది మన హృదయాల్లో అది
అనుగ్రహం పొందిన వాళ్ళలోనే దేవుడు ఒకడని చెప్పగలుగుతారు. అక్కడ శిష్యులు అందరూ టకటక చెప్పారా? ఇది మామూలు విషయం కాదు అంటే నా నోటికి వచ్చినట్టు నేను మాట్లాడడం కాదు. శిష్యులు అందరూ కామ్గా ఉన్నారు. కానీ సీమోను పేతురు ఏమన్నాడు? అయ్యా, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు, నరులెవరూ నీకు బయలుపరచలేదు. నరులు బయలుపరిస్తే ఏమన్నాడు? ఒకడు దేవుడు అంటాడు. ఏమండి, ఎక్కువగా వెళ్ళిపోతున్నారు. ఒకడ దేవుడు అంటాడు, ఒకడ ప్రవక్త అంటాడు, ఒకడ ఇర్మియా అంటాడు. అవును కదా, రకరకాలుగా. ఇంకా నిజంగా ఆ కాలంలో ఉన్న వాళ్ళకంటే కూడా ఆ కాలంలో కూడా దేవుడిని ఎందుకల్లా తెలుసా? వాళ్ళందరూ మత్తయి 15వ అధ్యాయము 15 కదా 16వ అధ్యాయము ఏమండి దాన్ని మనం చదువుకుంది 16వ అధ్యాయం 15వ వచనం 16-15 చూస్తే పిలుపుదైన కైసరికి వచ్చినప్పుడు అక్కడ నిజంగా శిష్యులు జనులు నిజంగా ఆ జనులందరికీ ఏంటి తెలుసా? వాళ్ళందరూ అలా చెప్పుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా మీకు? కొందరు ఇరిమియా అన్నారు, కొందరు ఏలియా అన్నారు, కొందరు యోహాన్ అన్నారు. అలా మాట్లాడుకున్నారు. నిజంగా అలా అనుకుంటే ప్రమాదం లేదు, కానీ దేవుడు అనుకున్నారు వాళ్ళు. ఎందుకు వాళ్ళు? ఎందుకంటే యూదుడుగా పుట్టినవాడు, యూదులలో నిజంగా ఇజ్రాయేలులో కానీ యూదుల్లో కానీ నిజంగా వాళ్ళు దేవుడు ఒక్కడే నమ్ముతారు. శాస్త్రుల పరిచయాలు కూడా ఏమని నమ్ముతారు? దేవుడు ఒక్కడే నమ్ముతారు. అందుకని వాళ్ళకి ఆలోచన పుట్టలేదు. వాళ్ళకి పుట్టిన ఆలోచనలు నేటి క్రైస్తవులు పుట్టినాయండి. ఇవన్నీ ఇలాంటివి ఏం పుట్టకూడదు. సీమోను పేతురుతో దేవుడు బయలుపరిచాడు కాబట్టి మనం ఏం చెప్పాలి? యేసుప్రభుని గురించి లోకానికి దేవుని కుమారుడు యేసే క్రీస్తు అయి ఉన్నాడు. ఆ కాలంలో ఉన్నటువంటి యేసుని ప్రకటించారు. యేసుని గుర్తుపట్టలేదు వాళ్ళు. నేటి సమాజానికి కూడా మనం ఏం ప్రకటించాలి? యేసుని క్రీస్తుగా ప్రకటించాలి, లోక రక్షకుడుగా, దేవుని కుమారుడుగా. ఏమండి, సువార్త ప్రకటించాలా? మన లేఖనాల ప్రకారంగా మన అపరాధం చేత పాపం చేత చనిపోయినటువంటి మన కొరకు ఆయన ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఆయన 3వ దినం తిరిగి లేపబడ్డాడు. నిజంగా ప్రియులారా, పునరుద్ధానం గురించి వాళ్ళు ఏం చేశారు? పునరుద్ధాన బలాన్ని గురించి బహుబలంగా ప్రకటించారు వాళ్ళు. ఈరోజు ఏంటంటే ప్రేమైన వాళ్ళరా, అతిగా ఆలోచించి ఏం చేస్తున్నారంటే 2 ఎగోవాలా 3 ఎగోవాలా? ఏమండి, అవసరమా వీళ్ళకి? ఆలోచించడం ప్రియులారా. మీ అందరి వందనాలు తెలియజేసుకుంటూ దేవుని చిత్తమైతే మరొక సమయంలో మనం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం.